మీ అందరికి ఒక శ్రేష్టమైన మాట చెప్తాను. శ్రేష్టమైనది ఎప్పుడూ కూడా ఆలస్యంగానే వస్తుంది. ఏది కూడా వెలువెంటనే రాదు. వెలువెంటనే వచ్చేవన్నీ కూడా శాశ్వత కాలం ఉండవు. ఈ విషయాన్ని గుర్తించు. వెలువెంటనే నీ దగ్గరకు వచ్చే మనుషులు కానీ, వెలువెంటనే నీ పట్ల జరిగే కార్యాలు కానీ అవి నీకు శాశ్వత కాలం ఆనందాన్ని కలిగించేవి కావు. శ్రేష్టమైనది, విలువైనది ఎప్పుడూ కూడా ఆలస్యంగానే వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. ఆలస్యములోనే ఆశీర్వాదం దాగి ఉంది. ఆ ఆలస్యములోనే శ్రేష్టమైన బ్లెస్సింగ్ దేవుడు నీ కొరకు దాచిపెడతాడు. నీ జీవితంలో ఆలస్యమైందా? వివాహంలో ఆలస్యమైందా? కుటుంబంలో ఏదైనా ఆలస్యం జరుగుతుందా? నీ పిల్లల జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుందా? ఉద్యోగం రావడానికి ఆలస్యం అవుతుందా? వ్యాపారంలో అభివృద్ధి చూడలేకపోతున్నావా? ఆలస్యం జరుగుతుందా? నీ ఆలస్యం దేనికి అంటే ఒక ఆశీర్వాదానికే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఆలస్యం అవుతుంది కానీ చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టకు. ఆలస్యం అవుతుంది కానీ చెప్పి దేవునికి దూరం అవ్వకు. ఆలస్యం అవుతుంది కానీ చెప్పి ప్రార్థన చేయటం మానకు. విశ్వాసముతో ఆయన వైపు చూడడము మానేయొద్దు. ఆలస్యమయ్యేది ఎప్పుడు కూడా శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలనే కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడు. ఆ శ్రేష్టమైనది నీ దగ్గరికి వచ్చేంత వరకు దేవుని కొరకు కనిపెట్టు, విశ్వాసముతో కనిపెట్టు. నీ ఊహకు మించినట్టుగా, నీ ఆలోచనలకు మించినట్టుగా, బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ యువర్ ఇమాజినేషన్స్, గాడ్ విల్ డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అత్యధికమైన కార్యాలు నీ పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.